హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చించినాడ బ్రిడ్జ్ అండి. మేము పాలకొల్ టు అమలాపురం వెళ్తున్నాము. చించినాడ బ్రిడ్జ్ రిపేర్లో ఉందని చెప్పారు. అయితే ఎర్లీ అవర్స్ మాట 5కి వెళ్తున్నాం అన్నమాట. మాది టాటా మ్యాజిక్ అండి. టాటా మ్యాజిక్ ఒకటిని ఆటో వెళ్తుంది అంతే. చిన్న చిన్ని స్కూటర్లు లేకపోతే చిన్న చిన్నవి వెళ్తున్నాయి అన్నమాట. అంటే బస్సులు లారీలు అలాంటివి వెళ్ళట్లేదు. హెవీ వెహికల్స్ అయితే వెళ్ళట్లేదండి. చూడండి, అక్కడ ఆటో కూడా ఉంది. మా వ్యాన్ వెళ్తుంది అన్నమాట. అక్కడ ఆటో వెళ్తుంది అంతే. ఆవిడ వెళ్ళటానికి లేదనేసి దిగిపోయారు ఆవిడ. చించినాడ బ్రిడ్జ్ అండి. మార్నింగ్ అయితే ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ వేస్తారు, రైల్వే లైన్ వేస్తున్నారు కదండి. ఎర్లీ అవర్స్ కదా. సూర్యుడు చూసారా, అప్పుడే వస్తున్నాడు అన్నమాట, ఉదయించే సూర్యుడు. మనకి నర్సాపురం రేవు దగ్గర నుంచి బొడసకుర్రు వరకు మనకి స్తంభాలు వేసారండి. అటేపు అయితే నర్సాపురం రేవు దగ్గర నుంచి వస్తాయన్నమాట మనకి స్తంభాలు. అవి ఏంటంటారు, వంతెనేస్తానికి, రైల్వే ట్రాక్ వంతెన వేయటానికి వచ్చినాయి అన్నమాట. ఎప్పటి నుంచో జరుగుతుంది ప్రాసెస్. ఎప్పుడు పడుతుంది అంటారు వంతెన? అదే వంతెన కదా, రైల్వే ట్రాక్. అవిగోండి బొడసకుర్రు వరకు వచ్చిందన్నమాట. అవిగోండి, అవి వంతెనలు అన్నమాట. అదే స్తంభాలు వేసేసారు. అవన్నీ స్తంభాలేమాట. అటు నర్సాపురం రేవు దగ్గర నుంచి ఇటు బొడసకుర్రు వరకు వచ్చిందండి. మనకి చించినాడ బ్రిడ్జ్ ఎలా వచ్చిందో అలా వస్తుందేమో అని ఎదురు చూస్తుందన్నమాట. అమలాపురం మన ట్రైన్కి వెళ్ళొచ్చు కదా అనేసి. ఒక్కొక్కసారి చించినాడ బ్రిడ్జ్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంటుంది కదండి, రిపేర్ చేస్తూ ఉంటున్నారు కదా. అవిగోండి, అవన్నీ రెడీ చేసేసారు. చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. ఈరోజు రేపు అలా జరుపుకొస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మనకైతే రైల్వే ట్రాక్ అయితే పడట్లేదు. ఎప్పుడు పడుతుంది అంటారు? మీకేమైనా ఉంటే కామెంట్స్, మీకేమైనా ఆలోచనలు ఉంటే కానీ కామెంట్స్లో పెట్టండి. మన వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదండి బుడసకుర్రు. అంటే బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంత దూరంలో వస్తుంది అన్నమాట. అది చించినాడ బ్రిడ్జ్ దాటిన తర్వాత.